ఇవన్నీ ఆ ప్రెషర్ని ఎట్లా తట్టుకున్నావు? అంటే లక్కీగా నాకు ఆ ప్రెషర్ నేను ఫీల్ అవ్వలేకపోయింది. ఎందుకంటే సార్ ప్లానింగ్ వల్ల, ఫాదర్ గారి ప్లానింగ్ వల్ల. ఫస్ట్ సినిమా నేను చేసింది గంగోత్రి. సో గంగోత్రి అనేది రాఘవేంద్రరావు గారి 100వ సినిమా. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ రాఘవేంద్రరావు గారి సినిమా. ఎక్స్పెక్టేషన్స్ మాక్సిమం రాఘవేంద్ర గారి మీద వెళ్ళిపోయి నా మీద తక్కువ అయిపోతుందో ఆ ప్రెషర్ నా మీద తక్కువ అయ్యేటట్టు ప్లాన్ చేశారు. అండ్ అలా వస్తే ఆర్య. సో ఆర్య చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక కంబ్యాక్గా రావాలి అని అనుకుని కొత్తగా స్టార్ట్ చేసాం. సో ఆర్యకి అందరూ కొత్త వాళ్ళే, ఇంచుమించు నేను కొత్తే. ఎందుకంటే అప్పటికి నేను చాలా రోజులకి మళ్ళీ నేను డిసప్పేర్ అయిపోయాను. నేను మళ్ళీ నాకు కంబ్యాకే. సుకుమార్ కొత్తగా సుకుమార్కి, దాని తర్వాత రాజు గారికి, అందరూ ఒక కొత్త టీం. అవును. సో నా మీద అంటూ ప్రెషర్ ఏం లేదు. సో అందరికీ మేక్ ఆర్ బ్రేక్ సినిమా ఇది. సో ప్రెషర్ అనేది అందరి మీద ఉంది. సో అందరు పంచుకునే ప్రెషర్. ఇంకా వివి వినాయక్ గారు అయితే చెప్పట్లేదు. ఒక సినిమా వస్తూ ఉంటే